కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఘోరమైన ప్రమాదం ఇది. ఇప్పుడు దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. డీజీసీఏ, ఫోరెన్సిక్, లోకల్ పోలీస్ సహా పలు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తులో పాల్గొన్నాయి. మరోవైపు దర్యాప్తుకి ప్రత్యేక కమిటీని కేంద్రం నియమించబోతోంది. అలానే ప్రమాదం నుంచి బయటపడిన రమేష్ ని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమాన శిథిలాలని సేకరించిన దర్యాప్తు బృందాలు కీలక ఆధారాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు శిథిలాలు లభ్యమైన డీవీఆర్ ని గుజరాత్ ఏటీఎస్ సిబ్బంది డీకోడ్ చేస్తోంది. విమానంలో వీడియో ఫుటేజ్ డీవీఆర్ లో లభించే అవకాశం ఉండడంతో దాన్ని విశ్లేషిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ ని గుర్తించారు అధికారులు. బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలేంటి అనేది తెలిసే అవకాశం ఉంది. దాన్ని డీకోడ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానం వెనక భాగంలో ఉంటుంది బ్లాక్ బాక్స్. ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని ప్రతి సెకండ్తో సహా పూర్తి డేటాని ఈ బ్లాక్ బాక్స్ అందిస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందో వివరించడానికి TV9 బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, ఎయిర్ ఇండియా ఏమైనా కన్ఫర్మ్ చేసిందా బ్లాక్ బాక్స్ ని గుర్తించినట్లుగా తీసుకున్నట్లుగా? సో ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతోంది? రమేష్ ని విచారించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదం అనేది అతిపెద్ద విమాన ప్రమాదం. విమానయాన రంగంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. సో ఈ సహాయక కార్యక్రమాలు ఇప్పటివరకు నిన్న ఫ్లైట్ కూర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 30 గంటల సమయంలో సహాయక కార్యక్రమాలు, మృతదేహాలను వెలికి తీయడం, ఆసుపత్రికి తరలించడం, DNA టెస్టులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక ఇన్వెస్టిగేషన్ పైన ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం అయి ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు అహ్మదాబాద్ పోలీసులు, అలాగే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అంతేకాకుండా DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ డైరెక్టర్, అలాగే ఇటు బోయింగ్ సంస్థ ప్రతినిధులు, ఇటు గుజరాత్ ఫోరెన్సిక్ టీంతో పాటుగా బోయింగ్ విమానాల ఇంజన్లు తయారు చేసే సంస్థలు కూడా ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. ప్రభుత్వ పరంగా జరిపే ఇన్వెస్టిగేషన్లో NIA, అలాగే పోలీసులు, DGCA ఇటువంటి దర్యాప్తు బృందాలు ఉంటారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా బోయింగ్ సంస్థ, బోయింగ్ విమానం కాబట్టి సో ఆ సంస్థ, అలాగే ఇంజన్ తయారీ సంస్థలు కూడా ప్రత్యేకంగా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాయి. సాంకేతిక సమస్యల, బర్డ్ హిట్టా, లేక ఇంజన్లు ఫెయిల్యూర్ అవ్వడమా, పైలట్ తప్పిదమా, ఏంటి కారణం ఏంటి, ఇంతమంది చనిపోవడానికి, ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి అన్న అంశాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశం బ్లాక్ బాక్స్. ఇది బ్లాక్ బాక్స్ పేరుకు మాత్రమే, ఇది బ్లాక్ కలర్లో ఉండదు, ఇది ముదురు నారింజ రంగు కలర్లో ఉంటుంది. సో ఇప్పటికే దీన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇందులో కీలకంగా ముఖ్యంగా ఫ్లైట్ డేటా రికార్డ్తో పాటుగా కాక్పిట్లో పైలట్లు ATCతో మాట్లాడిన సంభాషణలు, వాళ్ళు ఆడియో వాయిస్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్లేమబుల్ కాదు, అలాగే వాటర్ ప్రూఫ్. సో ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఈ బ్లాక్ బాక్స్కి, దానిలో ఉన్న సమాచారానికి, ఎన్క్రిప్టెడ్ డేటాకి ఎటువంటి నష్టం వాటిల్లదు. సో ఇందులో ఉన్న డేటా ఆధారంగానే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న ఒక అంచనాకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 9 కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీలో ఒక బ్లాక్ బాక్స్ అనలైజింగ్ ల్యాబ్ని రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విమాన క్రాష్కి సంబంధించి తొలి అనాలిసిస్ అనేది ఈ ల్యాబ్లోనే ఢిల్లీలో జరగబోతోంది. ఈ ల్యాబ్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ స్థాయిలో ఈ డేటా అనలైజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫెడరల్ ఏజెన్సీస్కి సంబంధించి ముఖ్యంగా అమెరికా, అలాగే UK ఇటువంటి దేశాలకు సంబంధించిన ఏజెన్సీస్ కూడా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. సో ఆలోపు NIA కానీ, పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ వీళ్ళు సేకరించిన డేటా, అలాగే DGCA డేటా సహా బోయింగ్ సంస్థ ప్రతినిధులు వీరందరూ సేకరించిన డేటా, ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగానే వారు ఒక దర్యాప్తులో ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఇది వారం రోజులు పట్టొచ్చు, నెల రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. సో సుదీర్ఘ సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇదంతా అనలైజ్ చేయాలి కాబట్టి కొంత ఎక్కువ సమయమే ఈ దర్యాప్తుకు పట్టే అవకాశం ఉంది. రైట్ గోపికృష్ణ. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.